హాయ్ సార్. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే నేను డే 1 అయితే నైట్, ఈ రోజు డే 1 అనమాట. నైట్ 10 అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. నైట్ 10 వరకు అయితే వచ్చేసాం అనమాట డే 1 లో. సో ఈ రోజు షెడ్యూల్ అయితే మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అంటే ఈ టైం వరకు ఏం చేశాను అనేది మీకు డీటెయిల్ గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను చూపిస్తాను కూడా. అండ్ చూపించే ముందు మన ఇంట్రొడక్షన్ వీడియో చేసాం కదా నిన్న, 100 days వెయిట్ లాస్ సిరీస్ స్టార్ట్ చేస్తామని చెప్పాం కదా. ఆ వీడియోలో కామెంట్స్ అయితే వచ్చినాయి అనమాట. మీకు డైలీ కామెంట్స్ అయితే నేను చదువుతాను. అండ్ ఎందుకంటే ఎవరికైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ కి చాలా మందికి చూసే వాళ్ళ వ్యూస్ కూడా క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. వాళ్ళకి నేను ఆన్సర్ చేస్తే వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ అయితే అవుతుంది అనమాట. సో అందుకనే ముందు మనం క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. మన ఫస్ట్ కామెంట్ వచ్చేసరికి మన బలినా సత్యవతి గారు, ఈ మేడం గారు వచ్చేసరికి, హాయ్ అండి, నేను 100 kgs ఉన్నాను, మీకు మెసేజ్ చేశాను, రిప్లై ఇవ్వండి ప్లీజ్ అన్నారు. ఆల్రెడీ మేడం గారు నాకు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అనుకుంటా, ఆల్రెడీ నాకు మెసేజ్ చేశామని చెప్పారు. బట్ ఏంటంటే మేడం గారికి నేనైతే కొంచెం ఏమంటారు, కొంచెం బిజీ షెడ్యూల్లో ఉండటం వల్ల నా కామెంట్ అనేది కొంచెం చూసుకోకపోయి ఉండొచ్చు. సో దానికైతే సారీ మేడం. ఇక్కడ నుంచి అయితే మీకు ఏ క్వశ్చన్ అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. మేడం గారు ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి, 100 kgs ఉన్నాను, నాకు రిప్లై ఇవ్వట్లేదు అన్నారు కదా, అంటే 100 kgs ఉన్నాను, డైట్ ఎలా ఫాలో అవ్వాలి అనేది మేడం గారి క్వశ్చన్ అనమాట. నేను ఆల్రెడీ మేడం గారికి ఆల్రెడీ నేను చెప్పేశాను. కింద పైన చూసుకోండి, మీకు కామెంట్ ఏంటో మీకు తెలుస్తుంది, నేను ఏం రిప్లై ఇచ్చానో మీకు తెలుస్తుంది. నేనేం చెప్పాను, డైట్ స్టార్ట్ చేయండి సిస్టర్, ఆల్రెడీ ఏమేమి తినవచ్చు అండ్ ఏమేమి తినకూడదు వాటి కోసం ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి, అర్థమవుతుంది. అండ్ నేను ఎవ్రీడే ఏం తింటున్నానో అది కూడా ఒకసారి అప్లోడ్ చేస్తాను అని చెప్పాను అనమాట. సో ఒకసారి మేడం గారు మీరు ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ చెక్ చేస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. వెయిట్ లాస్ కోసం నేను ఏమేమి డైట్స్ ఫాలో అయ్యాను, ఏమేమి అనేది క్లారిటీగా చెప్పాను. వెజ్ చెప్పాను, నాన్ వెజ్ చెప్పాను, అండ్ ఈ రకంగా అయితే వెజిటేబుల్స్ ఏం తీసుకోవాలని కూడా చెప్పాను, అండ్ నాన్ వెజ్ ఏం తీసుకోవాలో కూడా చెప్పాను. ఒకసారి వీడియోస్ అయితే ఒకసారి చూడండి, ఒకసారి ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. అండ్ మీరు కూడా డైట్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ హెల్దీగా హ్యాపీగా వెయిట్ లాస్ అయితే ఈజీగా అయిపోవచ్చు అనమాట. సో ఈ రకంగా అయితే మీరు డైట్ అనేది రేపటి నుంచి స్టార్ట్ చేసేయండి. అండ్ కుదిరితే ఈరోజు స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. అండ్ తర్వాత నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి లావణ్య చోపా గారు, ఇప్పుడు వెయిట్ ఎంత ఉన్నారు అని అప్డేట్ ఇవ్వండి అన్న, ఐ విల్ జాయిన్ ఆల్సో 100 days ఛాలెంజ్. మేడం మీకు ఒక విషయం చెప్తాను, ఇప్పుడు వెయిట్ ఎంత ఉన్నారు అప్డేట్ ఇవ్వండి నాకు పెద్ద విషయం కాదు. అది ఆల్రెడీ 1 month నేను ఈ డైట్ ఫాలో అయ్యి ఆల్మోస్ట్ 13 to 14 kgs వెయిట్ లాస్ అయ్యాను. డైలీ వెయిట్స్ కూడా నేను అప్డేట్ అయితే ఇచ్చారు. దీనివల్ల నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను 140 అబోవ్ ఉన్నాను. వెయిట్ ఎగ్జాంపుల్, నేను 140 అబోవ్ ఉన్నప్పుడు నేను ఇప్పుడు ఒకరోజు చూసుకుంటాను వెయిట్, నెక్స్ట్ డైట్ ఫాలో అయిన నెక్స్ట్ డే నాకు 3 kgs వెయిట్ లాస్ అవుతుంది ఒక్కోసారి. మళ్ళీ సెకండ్ డే చూసినప్పుడు 1 kg పెరుగుతుంది. ఎప్పుడైనా కానీ వెయిట్ అనేది ఇలా అప్ అండ్ డౌన్ అవుతుంది, కానీ ఒక్కసారిగా ఇలా తగ్గిపోదు, అలా చెప్పి పెరిగిపోదు అనమాట. ఇలా అప్ అండ్ డౌన్ మన హార్ట్ బీట్ మాది. దీని గురించి ఒక వీడియో చేశాను, ఒకసారి ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. వెయిట్ ఎందుకు స్టక్ అవుతుంది అనేది వీడియో చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ వెయిట్ ఎందుకు పెట్టట్లేదు అంటే, ఇప్పుడు ఈ 5 fingers ఉన్నాయి, ఈ 5 fingers ఒకలా ఉండవు. అంటే ఈ 5 fingers కి 5 మైండ్ సెట్లు ఉంటాయి అనమాట. అలాగే మన జనాల్లో కూడా 5 ఒక్కొక్క వేలకు ఒక సంబంధం లేనట్టుగా ఒకరికి సంబంధం లేకుండా మైండ్ సెట్ ఉంటుంది అనమాట. కొంతమంది మైండ్ సెట్ నెగిటివ్ గా ఉంటుంది, ఇంకొంతమందికి పాజిటివ్ గా ఉంటుంది, ఇంకొంతమంది మోడరేట్ గా ఉంటుంది అనమాట. ఇలాంటి మైండ్ సెట్లు ఉన్న వాళ్ళకి కొంతమందికి ఏంటంటే, పాజిటివ్ గా తీసుకున్న వాళ్ళు వచ్చేసరికి ఓకే మనం జెన్యున్ పర్సన్ నమ్మొచ్చు, నేను ఫాలో అవుతానని ముందు స్టార్ట్ చేస్తారు. ఇంకా నెగిటివ్ పర్సన్ వచ్చేసరికి ముందు క్వశ్చన్ వేస్తారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ వెయిట్ లాస్ సిరీస్ చేస్తాం, మాకు నమ్మకం ఏంటి, నేను స్టార్ట్ చేయాలంటే మాకేంటి రీజన్ ఏంటి అనే మైండ్ సెట్ వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది మోడరేట్ మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏంటంటే, బ్రో ఒకసారి ట్రై చేశాడు, మనం కూడా ట్రై చేద్దాం, ఏమైతే చూద్దాం, టెస్ట్ చేద్దాం, బ్రో తగ్గుతున్నట్టు చెప్తున్నారు కదా మనం కూడా ట్రై చేద్దాం, ఇలా మోడరేట్ మైండ్ సెట్ వాళ్ళు ఉంటారు అనమాట. సో నేను వెయిట్ అనేది దీనికోసం నేను అప్డేట్ అయితే చేయట్లేదు, బట్ వీక్లీ వన్స్ నేను మెజర్మెంట్ అయితే ఇస్తాను అనమాట. ఎందుకు ఇస్తానంటే, నేను ఇప్పుడు మెజర్మెంట్ అనేది ఇస్తాను, అండ్ తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చేసరికి నేను ఎంత తగ్గినా కూడా మెజర్మెంట్ అనేది మీకు కొలత సహా నేను ఇస్తాను. అండ్ నా ఓల్డ్ ఇప్పుడు వేసుకున్న షర్ట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, నేను టీ షర్ట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. నేను 1 week తర్వాత 2 weeks తర్వాత నా టీ షర్ట్స్ ఎంత అయితే లూజ్ అయినాయో, అండ్ తర్వాత వచ్చేసరికి నా వేస్ట్ ఎంత తగ్గిందో మొత్తం మీకు కొలతలతో సహా మీకు లైవ్ లో అయితే మీకు చూపించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అన్ని నేనైతే వెయిట్స్ అనేది నా వెయిట్ ఎంత ఉందనేది నేనైతే అప్డేట్ చేయట్లేదు. ఎందుకని, బికాజ్ నేను 140 అబోవ్ ఉన్నా. 140 అబోవ్ ఉన్నప్పుడు నా వెయిట్ అనేది స్పీడ్ తగ్గుతుంది స్టార్టింగ్ లో ఎప్పుడైనా కానీ.
సిరీస్ స్టార్ట్ చేసే ముందు కూడా వెయిట్ అనేది చాలా స్పీడ్ గా తగ్గిద్ది. నేను తగ్గినట్టు మీరు 100 కేజీలు ఉంటారు, ఎగ్జాంపుల్ చెప్పి మీరు కాదు వేరే వాళ్ళు ఎవరైనా 100 కేజీలు ఉంటారు. 100 కేజీలు ఉన్న వాళ్ళు స్పీడ్ గా తగ్గకపోవచ్చు, 1 కేజీ తగ్గినట్టే. అది వాళ్ళ బాడీ బిఎంఆర్ బట్టి, నా బాడీ బిఎంఆర్ బట్టి ఇలా, ఇంకొకరి బాడీ బిఎంఆర్ బట్టి అలాగా. నేను 3 కేజీలు తగ్గానంటే వేరే వాళ్ళు కూడా ఒక రోజులో 3 కేజీలు తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. సో ఈ విధంగా నేను వెయిట్స్ అనేవి కొంచెం కాంప్లికేటివ్ అవుతుందని చెప్పి నేనైతే వీడియోస్ లో వెయిట్స్ అయితే నేను మెన్షన్ చేయట్లేదు. అందుకే సో ప్లీజ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ మనకు కావాల్సింది ఏంటంటే హెల్దీగా వెయిట్ లాస్ అనేది అవ్వాలి. ఒకసారి ఫాలో అవ్వండి డైట్. 1 వీక్ లో మీరు ఎంత దగ్గర మీరే చూసుకోండి, అప్పుడు మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఈ రకంగా మనం అయితే డైట్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ ది కామెంట్ మేడం. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కనకదుర్గ మేడం గారు కూడా వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ అన్నమాట. నాకు ఆవిడే చేశారనమాట. సూపర్ అని అన్నారు. ఆల్రెడీ నా వీడియోస్ అన్ని చూస్తుంటారు రెగ్యులర్ గా, నా డైట్స్ అనేది ఫాలో అవుతుంటారు అనమాట. సో ఆవిడకి నచ్చింది కాబట్టి సూపర్ అన్న అని అన్నారు. సో ఎవరైనా ఛానల్ కొత్తగా ఓపెన్ చేసి చూస్తే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, వీడియో కంటిన్యూ చేసే ముందు. అండ్ తర్వాత మనం నెక్స్ట్ కామెంట్ కి అయితే మనం వెళ్ళిపోదాము. విజయ, హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నారు? నేను స్టార్ట్ చేసా మీతో 100 days ఛాలెంజ్. స్టార్ట్ చేస్తా మీతో 100 days ఛాలెంజ్ అన్నది. నేను కూడా మేడం గారికి రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. హాయ్ సిస్టర్, నేను బాగానే ఉన్నాను, గుడ్ స్టార్ట్ చేయడం. మేడం విజయ సిస్టర్ వచ్చేసరికి నేను డైట్ వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడే సిస్టర్ కూడా చేశారనమాట. డైట్ అనేది స్టార్ట్ చేశారు. ఆవిడ కూడా వెయిట్ లాస్ అయితే అయ్యారు. నన్ను క్వశ్చన్స్ అడిగారు, డౌట్ గా ఉంటే నాకు మెసేజ్ చేస్తే నేను వాడికి కామెంట్ అయితే చేశాను అనమాట. మెసేజ్ అయితే చేశాను అనమాట. సో మేడం వచ్చేసరికి మధ్యలో అయితే కొన్ని ఫంక్షన్స్ వల్ల వెయిట్ అనేది డైట్ అనేది ఆపుతున్నాను కూడా చెప్పారనమాట నాతో. అండ్ కామెంట్ కూడా చేశారనమాట, వెయిట్ ఆపుతున్నాను కొంచెం ఇంట్లో ఫంక్షన్స్ వల్ల. సో ఫంక్షన్స్ అయితే అయిపోయినట్టున్నాయి, అందుకే మళ్ళీ సిస్టర్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నట్టున్నారు. అందుకనే నాకు ఇలా మెసేజ్ అయితే రిప్లై ఇచ్చారు. విజయ మేడం కూడా నాకు వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ అనమాట. ఎవరైనా వీడియో కొత్తగా చూస్తే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి. అండ్ మనం సో ఇక్కడతో అయితే కామెంట్స్ అయితే ఇక్కడతో అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా మనమైతే ఇప్పుడు డే 1 ఎలా స్టార్ట్ చేశాను, ఎలా ఎండ్ చేశాను అనేది కూడా మీకు చూపిస్తాను అనమాట. లెట్స్ గో. నేనైతే మెజర్మెంట్స్ అయితే నేను తీసుకొచ్చేసాను అనమాట. ఈ మెజర్మెంట్స్ లో ఈ రోజు ఇప్పుడు ఎంత ఉన్నానో, మళ్ళీ 1 వీక్ తర్వాత ఎంత ఉన్నానో కూడా మీకు క్లారిటీ అయితే చూపిస్తాను అనమాట. నేను లైవ్ లో తగ్గుతున్నాను కాబట్టి మీరు కూడా లైవ్ గా తగ్గే అవకాశం చాలా ఉంది. నేను ఏం తిన్నానో అవి కూడా మీరు తినొచ్చు, నో ప్రాబ్లం. సో చూడండి, క్యారెక్టర్ చూడండి, ఏం చేయట్లేదు, జస్ట్ సో సారీ సో 43 ఉంది, ఇక్కడికి వచ్చింది అనమాట. 43 చూసుకోండి, 43 అయితే ఉందన్నమాట. సో ఈ 43 నుంచి మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే మెజర్మెంట్ నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ అయితే పెడతాను అనమాట. ఇదే మెజర్మెంట్ అప్పుడు ఎంత ఉన్నానో చూద్దాం ఒకసారి. 1/2 inch తగ్గినట్టే కదా 1 వీక్ లో. సో ఈ రకంగా అయితే మన మెజర్మెంట్ అయితే అయిపోయింది. సో ఎక్కిమాకు మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసరికి ఒకటి వచ్చేసరికి బటర్ అనమాట. బటర్ 50 grams, అండ్ ఆనియన్స్ వచ్చేసరికి 40 grams, అండ్ టొమాటో వచ్చేసరికి 50 grams, అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కారం అది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. తర్వాత వచ్చేసరికి గరం మసాలా కూడా మీ టేస్ట్ తగ్గట్టు. తర్వాత సాల్ట్, నాకు యాక్చువల్గా రాక్ సాల్ట్ వాడాలి, రాక్ సాల్ట్ అయిపోయింది కాబట్టి నార్మల్ సాల్ట్ వాడుతున్నాను. నేను రాక్ సాల్ట్ వాడాలి యాక్చువల్లీ. అండ్ తర్వాత వచ్చేసరికి 4 బాయిల్. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూసుకుందాం. ముందు ఫస్ట్ మనం బటర్ అయితే బటర్ అయితే వేసుకున్నాం. బటర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత మనం అయితే ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ తర్వాత వచ్చి టమాటోస్ వేసుకోవాలి. సో బటర్ అయితే మొత్తం మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందు ఆనియన్స్ కంటే ముందు కొన్ని కరివేపాకు వేసుకుందాం డబ్బలు. కరివేపాకు చిట్టుపట్లు ఆడుతున్న టైంలోనే మనం ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ మాత్రం కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకోవాలి. సో గోల్డెన్ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లోకి ఆనియన్స్ వేసుకుందాం. ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, టొమాటోస్ వేసుకోవాలి. ఈ టొమాటో కొంచెం మగ్గి ఈ బటర్ అనేది కొంచెం పైకి తేలాలి. పైకి తేలినాకే మనం మిగతా ఐటమ్స్ వేసుకోవాలి.
సో కొంచెం బటర్ అయితే పైకి తేలింది అనమాట. ఈ టైంలో మనం సాల్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం మనకు రుచికి సరిపడా సాల్ట్ అయితే సరిపోతుంది. ఈ సాల్ట్ ముందు ఫస్ట్ సాల్ట్ ఎందుకు వేసుకుంటే ఇవన్నీ ఇంకొంచెం మెల్ట్ అయితే అయిపోతాయి అనమాట. మెల్ట్ అయిపోయిన తర్వాత మనం అయితే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. సో కొంచెం మొత్తం అయితే మెల్ట్ అయితే అయిపోయినాయి మ్యాక్సిమం. ఇప్పుడైతే మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం రుచి సరిపడా. నేను కొంచెం స్పైసీగా తింటాను కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను. అండ్ ఈ గ్యాప్లో మనకి బాయిల్డ్ ఎగ్స్, ఈ టైంలో మనకి బాయిల్డ్ ఎగ్స్ ఉడకపెట్టి ఉన్నాయి కదా, దాన్ని మనం చిన్నగా పీసెస్ అయితే చేసేసుకుని తురిమేసుకుందాం. అది చూపిస్తాను మీకు ఎలాగో. సో ఈ బాయిల్డ్ ఎగ్స్ని మనం దీంతో అయితే తురిమేసుకుందాము. ఈ రకంగా అయితే మనమైతే ఫోర్ ఎగ్స్ని తురిమేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసరికి దీంట్లో కొంచెం అయితే వాటర్ పోసుకోవాలి అనమాట. కొంచెం అడుగంటకుండా ఉంటుంది. అడుగంటితే కనుక కొంచెం వాటర్ అయితే పోసేసుకోండి. అండ్ నాకైతే కొంచెం లేట్ అయింది వాటర్ పోయడం. సో కొంచెం లైట్గా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. వాటర్ వచ్చేసి బాగా మరిగిపోతూ ఉండాలి. మరిగిపోతున్నప్పుడు అప్పుడు మనకి ఎగ్ తురుము అయితే వేసుకోవాలన్నమాట. సో మొత్తం మరిగిపోతుంది కదా కొంచెం వాటర్ వేసినాక, ఈ టైంలో మనం ఎగ్ తురుము అయితే వేసుకోవాలన్నమాట. మొత్తం మీరు 4 eggs తురుము వేసేసుకోవడం బెటర్ ఒకేసారి. బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని మనం ఇంకా తిప్పేసుకోవడం ఇలా సింపుల్. సో ఇది మొత్తం ఇలా మొత్తం కీమా లాగా వచ్చేసినప్పుడు మనం కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం తిప్పేసుకొని ఒక 1 minute తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. సో మనకైతే ఎగ్ కీమా అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుని తిందాం ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి అయితే నేను చెప్తాను. సో మనకైతే ఎగ్ కీమా అయితే రెడీ అయిపోయిందనమాట. దీంట్లో నేను లైట్గా ఆనియన్స్ తీసుకున్నాను గార్నిష్ కోసం. అండ్ ఇంకా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ తర్వాత నిమ్మకాయ పిండుకొని మనం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. సో ఫైనల్లీ మన లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఈ విధంగా అయితే నేను లంచ్ అయితే చేసుకుంటాను. అండ్ తర్వాత వచ్చేసరికి మీకు డిన్నర్ అనేది నేను ఏం తింటాను అనేది మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఈ విధంగా అయితే నేనైతే ఎగ్ కీమా అయితే చేసుకున్నాను. ఇది మనం తినేస్తాను ఇప్పుడు. మొత్తం నేను తినేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను ఇప్పుడే. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందో. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి. సో డిన్నర్ వచ్చేసరికి ఒక 2 boiled eggs అనమాట. సరిపోతుంది 2 boiled eggs ఎనఫ్. అండ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, స్కిప్ చేశాను ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ లంచ్లో వచ్చేసరికి ఎగ్ కీమా తిన్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి 2 boiled eggs అనమాట. ఒకేసారి మనం 2 boiled eggs అనేది తీసుకుంటే సరిపోతుంది రోజు మొత్తం మీద. అండ్ 3 పూటలు తినాలనుకుంటే 3 పూటలు తినవచ్చు. నేను డైట్ స్టార్ట్ చేసి కొన్ని డేస్ గడిచినాయి కాబట్టి నేనైతే 2 meals తీసుకుంటున్నాను. ఇంకొన్ని రోజులు పోతే నేను సింగిల్ మీలే తీసుకుంటాను. ఇప్పుడు వచ్చేసరికి 2 eggs అయితే మనం తినేద్దాం. ఎవరు నవ్వొద్దే.